ఇక కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ లో సిఐడి బృందం సుదీర్ఘ తనిఖీలు నిర్వహించింది. ప్రభుత్వ ఆదేశాలతో రాజమహేంద్రవరం సిఐడి ప్రాంతీయ కార్యాలయం ఆర్ఓ ఆస్మా ఫర్హీన్ ఆధ్వర్యంలో 10 మంది సభ్యుల బృందంతో అధికారులు సోదాలు నిర్వహించారు. స్థానిక పోలీసు రెవెన్యూ బృందాల సహాయంతో 30 మందికి పైగా వెళ్లి సీ పోర్ట్ లో దాడులు చేశారు. గురువారం మధ్యాహ్నం 2 నుంచి అర్ధరాత్రి 11:45 వరకు తనిఖీలు సాగాయి. 2019 నుంచి నవంబర్ 2024 వరకు సీ పోర్టు ద్వారా జరిగిన లావాదేవీలు, ఎగుమతులు, దిగుమతుల వివరాలతో కూడిన హార్డ్, సాఫ్ట్ కాపీలు స్వాధీనం చేసుకున్నారు. పోర్ట్ చీఫ్ ఆపరేటర్ను, అక్కడ సిబ్బందిని పలు అంశాలపై ఆరా తీశారు. దస్త్రాలు సేకరించిన వివరాల నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. ఇప్పటికే కాకినాడ సీ పోర్టు సెజ్లోని వాటాలు బలవంతంగా లాక్కున్న వ్యవహారంలో కేవీ రావు ఫిర్యాదు మేరకు సిఐడి కేసు అయితే నమోదు చేశారు. తనిఖీలకు వెళ్లిన సిఐడి బృందాన్ని కేఎస్పీఎల్ భద్రతా సిబ్బంది లోనికి రానియకుండా నిలువరించే ప్రయత్నం చేశారు. దీనిపై అధికారులు హెచ్చరించడంతో సిఐడి బృందాన్ని లోపలికి అనుమతించారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. సాగర్, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు సందర్శించిన తర్వాత కాకినాడ పోర్టులో అక్రమ మార్గం ద్వారా రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలిస్తున్నారనే పెద్ద ఎత్తున దీని మీద విచారణ జరపాలని చెప్పి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేతృత్వంలో జరిగిన కేబినెట్ మీటింగ్లో కూడా దీనికి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఒక సిట్ని ఏర్పాటు చేయాలి. ఈ సిట్లో మొత్తం మీద 5 శాఖలు పనిచేస్తాయి. సిట్లో ప్రధానంగా రెవెన్యూ, అలాగే ఏదైతే సివిల్ సప్లైస్ ఉంది, అలాగే కస్టమ్స్, అలాగే పోర్ట్ అథారిటీ, ఇలా 5 శాఖలకు సంబంధించిన అందరూ అధికారులు కూడా ఈ సిట్లో ఉంటారు. దీనికి ప్రధానంగా ఈ సిట్కి ఒక ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఈ సిట్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ సిట్ పూర్తి స్థాయిలో ఇంకా ఆ విచారణకైతే చేపట్టలేదు. ప్రాథమికంగా సమాచారం సేకరిస్తుంది. ఎందుకంటే కాకినాడ సీ పోర్టులో ప్రస్తుతం రేషన్ బియ్యం ఎగుమతులకు సంబంధించి 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా అక్రమ మార్గంలో ఇతర దేశాలకు తరలించారు, ఇతర దేశాలకు తరలించే క్రమంలో ఎటువంటి డాక్యుమెంట్లు చూపించారనే ప్రాథమిక సమాచారం మేరకు ఈ సిట్ అనేది ఇప్పటికే కొంత సమాచారం అయితే సేకరిస్తుంది. పూర్తి స్థాయిలో సోమవారం నుంచి కూడా దృష్టి పెట్టనుంది. ప్రధానంగా చూసుకుంటే సిట్టు 2 అంశాల మీద దర్యాప్తు చేయనుంది. ఒకటి వచ్చి అక్రమ మార్గం ద్వారా రేషన్ బియ్యాన్ని పేదలకు చెందవలసిన రేషన్ బియ్యాన్ని అక్రమ మార్గం ద్వారా ఏ విధంగా దేశం తరలించారు అనేది ఒక అంశం అయితే, రెండో అంశం ఈ ఏదైతే ఉంది కాకినాడ పోర్టు సెజ్కు సంబంధించి అక్రమ మార్గం ద్వారా వాటాలు లాక్కున్నారనే అంశం మీద కూడా కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ అంశాన్ని కూడా దర్యాప్తు చేయనుంది. మొత్తం మీద చూసుకుంటే ఈ 2 అంశాల మీద సిట్టు, అలాగే ఇప్పటికే సిఐడి కొంత దర్యాప్తు చేస్తుంది. కాబట్టి గతంలో ఏదైతే ఏజెన్సీల కింద కేసులు నమోదో ఆ కేసులన్నీ కూడా సిట్టే సేకరిస్తుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా తీసుకుని తొందరలోనే దీని మీద పూర్తి విచారణ చేసి దానికి సంబంధించిన ఎవరైతే ఈ మొత్తం మీద అక్రమాలకు పాల్పడ్డారో వారి మీద చర్యలు తీసుకుని ప్రభుత్వం పూర్తి అధికారాలు ఇచ్చింది. కాబట్టి సిట్ అయితే వేగంగా దీని మీద కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.